సింపుల్గా ఈవినింగ్ స్నాక్ కోసము జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా 2 అవర్స్ ముందు బియ్యము నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బాగా ఎండబెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 4 గ్లాసులు బియ్యానికి 1 గ్లాస్ ఉద్దిబాలు అయితే డ్రై రోస్ట్ చేసుకొని మిషన్ పట్టించుకోవాలి మెత్తగా పిండి అయితే. తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసుకొని దీంట్లో కొంచెము హాట్ ఆయిల్ వేయాలి. అలాగే ఇలా ముద్ద వచ్చేంత వరకు చూసుకొని కొంచెము ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం కారం తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు. నేనైతే బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నానని కారం అయితే కొంచెం కూడా వేయలేదు. కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటా మెత్తటి చపాతి ముద్దలాగా చేసుకోవాలి. బాగా నీట్ చేసుకున్నప్పుడు మనం చేసుకునే జంతికలు విరిగిపోకుండా వస్తాయి. దీన్ని ఇంకొక రకంగా మురుకులు అని కూడా అంటారు. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా చూపిస్తున్న విధంగా బాగా నీట్ చేసుకుంటే ఎక్కడే కానీ మనం మురుకులు అయితే విరగవు. చిన్నగా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా దీన్నైతే ట్రై చేయొచ్చు. ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్డే లేకుండా ఇలా హెల్తీగా మనమే చేసి పెట్టుకుంటే పిల్లలకి బాగుంటుంది. అందులో మనం మైదా కానీ అలాంటిది అయితే ఏం యూజ్ చేయకుండా ఉద్దిబ్యాళ్ళు బియ్యమే యూజ్ చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలకి ఈజీగా పెట్టచ్చు. వాళ్ళకి డైజెషన్ కూడా బాగానే అవుతుంది. ఇంకా మీకు కావాల్సిన షేప్లో తీసుకొని మురుకులు గట్టంలోకి ఈ విధంగా పిండిని అయితే కొంచెం పెట్టుకోవాలి. మనము లోపల కొంచెం ఆయిల్ కన్నా పట్టిస్తే చుట్టూరు ఈజీగా వచ్చేస్తుంది. మనము స్ట్రెయిన్ అవ్వకుండా మనకి చెక్లాల్లాగా చుట్టేసుకోవచ్చు. విధంగా చెక్లాలు ప్రిపేర్ చేయడం కోసము ఒక నార్మల్ కవర్ తీసుకొని దాన్ని ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మనం హ్యాండ్లోకి తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తాయి. ఎక్కువ స్ట్రెయిన్ పెట్టాల్సిన పని అయితే ఉండదు. ఇలా ఇంత లోపల ఆయిల్ అయితే ప్యాన్లో హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఎక్కువసేపు కూడా కాగాల. దీనికైతే బాగా కాగాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయాలి, లేదంటే ఆయిల్ అయితే పీల్చేస్తాయి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. వేసేటప్పుడు మంటని స్లోగా ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లోకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం చుట్టి పెట్టుకున్న ప్రతి ఒక్కటి పెట్టేసి అవి కాలేంత లోపల ఇంకా మిగతా టైం ఉంటే చుట్టేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్లో అయితే రెడీ అవుతాయి. కొంచెం కాలినాక వెనక్కి తిప్పేసి ఈ బబుల్స్ అన్నీ పోయేంత వరకు కాల్చుకుంటే రెడ్ కలర్గా రెడీ అవుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.